ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తలలు వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఈ నూతన ఈ సంవత్సరములో ఈ మొట్టమొదట ఈ పరిశుద్ధ దినాన్ని తండ్రి నీ సన్నిధిలో మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని ఘనపరచడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ సన్నిధితో దేవా ఈ సంవత్సరమును మేము ప్రారంభించుకుంటూ తద్వారా నీ నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ ప్రభువా మరొకసారి దేవా నీ మెడలు చూపిన కృపను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి దేవా కుడి వచ్చిన నీ బిడ్డలందరికీ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి వారికి మీరు ఇచ్చిన వాగ్దానాలు వారి పట్ల నెరవేరుస్తూ వారి విశ్వాసాన్ని నీలో బలపరిచి స్థిరపరిచి రెట్టింపు మీ కార్యాలతో వారి కుటుంబాలను మీరు నింపి నీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని మరొకసారి ఈ ఆరాధన మీ పరిశుద్ధాస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఒక ప్రత్యేక కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచడానికి మరి బెసలేలుని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభు సేవకునిగా. మరి బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన పాడి ప్రభు నామాన్ని గణపరుస్తారు. మనందరం ఆయనతో పాటు కలిసి ప్రభు నామాన్ని గణపరుస్తూ మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతి ఈవి అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతి ఈవి అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. దేవుని బిడ్డలారా, చక్కని కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినటువంటి బెసలేలను బట్టి నేను దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి బెసలేలు పాడినప్పుడు మీరు కూడా తనతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆరాధనలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు నాతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరుస్తూ నిజంగా ఈ నూతన సంవత్సరములో దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు మన జీవితాల్లో మరి ఈ నూతన సంవత్సరాన్ని చూడడానికి, ఈ క్రొత్త సంవత్సరములో ఆయన సన్నిధిలో ఉండడానికి, మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన ఆయన నామాన్ని గణపరచడానికి ప్రభు మనందరికీ ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఓ అద్భుతాలు ఇచ్చే దేవుడా, ఆశ్చర్య కార్యాలు ఇచ్చే దేవుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. దేవా, ఎంతోమంది ప్రభా రకరకాల రూపాల్లో రకరకాల విధాలుగా కాలగర్భంలో కలిసిపోయి ఉంటుండగా అల్పులము అయోగ్యులం ఎన్నికలేని ప్రభా మా జీవితాల్లో విస్తారమైన నీ కృపను బహు విస్తారముగా కనపరుస్తూ నాయన ఇగో ఈ నూతన సంవత్సరములో ప్రభా నీ సన్నిధిలో దేవా నీ మాటలు వినడానికి, నిన్ను గూర్చి పాడడానికి, నీ కృపను దయను మీ జ్ఞాపకం చేసుకోవడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నీ నామాన్ని గణపరుస్తున్నా బిడ్డలందరిపై మీ ఆశీర్వాదమును దిగనమని వేడుకొనిచ్చు ఉన్నా. ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరాంతము వరకు అయ్యా అద్భుత మీ కృప, మీ కాపుదల అయ్యా నీ ప్రజలైన వారందరికీ యేసుక్రీస్తు నామములో మీరు దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాం. వారి అక్కరలు, వారి అవసరతలు యేసుక్రీస్తు నామములో సఫలపరచండి. నిత్యము యమానీయులుగా అయా తోడుగా అయా వారికి ఉంటూ అయా వారి యొక్క అక్కరల అవసరతలన్నిటినీ మీరు తీరుస్తూ మీ కృపలో అయా ఇవనైనా నీ నామం కలిగిన బిడ్డలందరినీ వర్ధల చేస్తూ అభివృద్ధి పరుస్తూ అయా మీ సంతోషము, మీ ఆనందమును వారి గృహాలలో విస్తారముగా అయా క్రమరిస్తూ తద్వారా మీరు మహిమ పొందండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదన్ ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రారుడా. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వేదలన్నీ తీర్చావు. గతకాలమంత నీవు మము కాచి కాపాడావు, వేదలన్నీ తీర్చావు.
తీర్చావు, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు, స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగలిగిన దేవా, ప్రేమగల తండ్రి, నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము నాయన. అల్పులం, అయోగ్యులం, ఎన్నికలేని మా బ్రతుకులపై, మా జీవితాలపై అపారమైన నీ కృపను అయా సమృద్ధిగా కురిపిస్తూ నాయన, ఈ నూతన సంవత్సరంలో మరొక పర్యాయము మహోన్నతుడు సర్వశక్తిమంతుడని నేను గణపరిచే ఈ గొప్ప భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేసినందుకు తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని గణపరిచిన నీ బిడ్డలందరిపై మీ ఆశీర్వాదమును సియోను నుండి నీ రాజ్యములోంచి నిండుగా సమృద్ధిగా కురిపించినందులకై మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో విత్తబడబోయే దేవుని యొక్క వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థిస్తారు. మీరందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు ఉంచి మీ హృదయాలను దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో జాన్ బాబుని ప్రార్థన చేయడానికి ప్రభు సేవకునిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో వెత్తబడబోతున్న వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీపించాలని ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీపించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాము. మహిమా స్వరూపైన మా ప్రభువ, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. పరిశుద్ధుడా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన కార్యక్రమం అంతట్లో తోడైన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం దేవా. మొదటి ప్రార్థనలో, పాటలో, ఆరాధనలు మీరే తోడైనారు దేవా. ఆరాధన ద్వారా వచ్చిన సంఘర్షులందరినీ తాకారని మేము నమ్ముచున్నాం దేవా. వాళ్ళందరినీ దర్శించారని మేము నమ్ముచున్నాం దేవా. ఇప్పుడు సేవకుడి ద్వారా చెప్పబడుతున్న సందేశాన్ని వింటున్న వీళ్ళందరూ ఇంకా నీలో బలంగా ఎదిగేటట్టు మీరు గొప్ప కార్యం జరిగించండి. మంచి సందేశాన్ని వచ్చిన సంఘర్షులందరికీ మీరే దయచేయండి. ఈ ఆరాధన అంతా నీ నా మహిమార్థమే ఘనంగా అద్భుతంగా జరగడానికి మీరే కార్యాన్ని జరిగించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, భారభరితమైనటువంటి హృదయముతో మరి జానబాబు ప్రార్థించినప్పుడు తనతో పాటు దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థనలు ఏకీభవించి మీ హృదయాలను సిద్ధపరచుకున్న విధానాన్ని బట్టి నేను దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ నూతన ఈ సంవత్సరం, ఈ మొట్టమొదటి ఈ నెల, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసుకునబోచు ఉన్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ధ్యానము చేసుకున్నటకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్య భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10, 11, 12 వచనములై ఉన్నవి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆ వాక్య వచనములను ప్రభు సేవకునిగా నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవాలనని ప్రభు పేరట కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ వాక్య వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయనో, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు సంతోషముగా బయలువెలుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు.
మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లనియు చప్పట్లు కొట్టును అని యెహోవా దేవుడు తన పరిశుద్ధ ప్రవక్త అయిన యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులను అదేవిధముగా తన్ను విశ్వసించు వారందరినీ దేవుడు ఉద్దేశించి పలికిన మాటలుగా ఈ మాటలను మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము ఈ మూలవాక్య భాగములను అంశ సందేశముగా కాక వాక్య వచనముల వివరణలతో కూడిన దైవ సందేశమును ఆత్మీయ అర్థములతో కూడిన సందేశముగా మనమందరమును ఈ సమయంలో ఈ మూలవాక్యాలను మనం ధ్యానం చేసుకుంటూ అందులోంచి దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరములో, ఈ క్రొత్త సంవత్సరములో, ఈ ఆరాధనలో ప్రభు మనతో ఏం మాట్లాడదలుచుకుని ఉన్నారో ఆ మాటలను ప్రార్థనాపూర్వకంగా మనం ఆలకిస్తూ మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ముందుగా మనము ఈ యెషయా గ్రంథము 55వ అధ్యాయమును తెలుసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, ఈ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనములు మనకి తెలియజేయ విషయములు ఏమిటంటే, దేవుని నీతిని విడిచిపెట్టిన ఇశ్రాయేలీయులను యెహోవా దేవుడు తనతో సహవాసాన్ని, తన ఆశీర్వాదాలను పునరుద్ధరించుకోమని దేవుడు ఆహ్వానిస్తున్న విషయములు ఈ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుండి 13 వరకు వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుకనే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనములో ప్రవక్త ద్వారా దేవుని పిలుపుని బట్టి మనకి ఈ విషయము తెలియపరచబడును ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే దేవుని పిలుపుగా రండి అను దేవుని ఆహ్వానపు పిలుపు మనకి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనములో మనకి కనబడుతూ ఉంటుంది. అంతేకాదు ఈ యెషయా గ్రంథము 55వ అధ్యాయము అంతయు తెలియపరచు మరి యొక్క విషయం ఏమిటంటే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 55వ అధ్యాయములో యెహోవా దేవుడు తన పరిశుద్ధ ప్రవక్త అయిన యెషయా ప్రవక్త కాలంలో దేవుడు ఆనాడు పలికినది మొదలుకొని భవిష్యత్ కాలాల్లో మరెన్నడైనను కానీ యూదులైన కానీ అన్యులైనా కానీ పాత నిబంధనలో యెహోవా దేవుడుగాను, అదే దేవుడు క్రొత్త నిబంధనలో ఏకైక నిజదేవుడగు క్రీస్తునై ఉన్నారు గనుక ఆయనలో నమ్మకముంచిన వారందరి కోసము కృప, మధురమైన వాగ్దానాలు పుష్కలంగా ఉన్న గొప్ప అధ్యాయంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనకి కనబడుతున్నాయి. కనుక మరి యొక్క దేవుని యొక్క కృప, మధురమైన వాగ్దానాలు పుష్కలంగా ఉన్న గొప్ప అధ్యాయంగా ఈ అధ్యాయాన్ని తప్పక మనం గుర్తించాలి, గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ఈ యెషయా గ్రంథము 55వ అధ్యాయములోని 5వ వచనములోనున్న వాక్య వచనములోని ఈ మాట అనగా, నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు అని ఈ మాట క్రీస్తు క్రొత్త నిబంధనలో శరీరధారిగా వచ్చినప్పుడు నెరవేర్పు గల ప్రవచన వాక్కునై ఉన్నది అని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ మాటను మరలా ఇంకా కొంత వివరంగా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఇంకా బాగుగా అర్థమవుటకు మరికొంత లోతుగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషక్తుడగు క్రీస్తు క్రొత్త నిబంధనలో శరీరధారిగా వచ్చినప్పుడు ఆయనచే విముక్తి లేక విడుదల పొంది పూర్వపు దైవిక స్థితిని, ఆత్మీయ స్థితిని చేరుకునే స్థితి లేక అందుకునే స్థితిని కలిగి ఉండే క్రొత్త నిబంధన ఇశ్రాయేలునై ఉన్నారు. అంతేకాదు వీరు క్రీస్తునొద్దకు వచ్చి క్రీస్తు ఆరాధికులుగా మారువారని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ విషయాలను గమనించండి. మరి పాత నిబంధన కాలములో యెషయా ప్రవక్త ద్వారా ఈ యెషయా గ్రంథము దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 5వ వచనములో ఉన్నటువంటి మాట ఏంటంటే, నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు అనగా యేసు ప్రభువారు శరీరధారిగా వచ్చినటువంటి ఆ సందర్భం క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో ఇశ్రాయేలీయులైన వారు ఆయన యొద్దకు వస్తారని, ఆయన ద్వారా వారు విడుదల పొందుతారని, విమోచింపబడతారనే ఇది క్రీస్తుకు ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి మాటగా తప్పక మనం తెలుసుకోవాలి.
ఏమండి అప్పుడు వారు క్రీస్తుని విశ్వసించి అంగీకరించడం ద్వారా ఏమండి క్రొత్త నిబంధన ఇశ్రాయేలుగా వారు ఉంటారని విషయం మనకి తెలియపరచబడుతుంది. గనుకనే ఈ వాక్య వచనములో అభిషక్తుడగు క్రీస్తుని ఇశ్రాయేలీయులను కలిపి ఉద్దేశించి పలికిన మాటలయ్యనవని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తుని ఇశ్రాయేలీయులను కలిపి ఏమండి ఆ ఒక యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగా ఏమండి ఆ ఒక ఏమండి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు అనేటటువంటిది ఏమండి అక్కడ నీ యొద్దకు అనగా యేసు ప్రభువారు పరిగెత్తుకొని వచ్చెదరు, లేక ఆయన యొద్దకు వచ్చెదరు, ఆయన విశ్వసించెదరు, ఆయన అంగీకరించెదరు ఏమండి అనేటటువంటి ఈ మాట ఇశ్రాయేలుకు సంబంధించిందిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6లో వెదకుడి అనే మాటను క్రొత్త నిబంధనలో క్రీస్తు మాటల్లో మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7లో మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు ఇదే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6లో వేడుకొనుడి అనే మాటను మనం చూడగలం. అయితే ఈ మాటకు ఏమండి దగ్గర సంబంధమైనటువంటి మాటగా అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12, 13లో ఈ విధముగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూడగలం. ఆ వాక్య వచనములను మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను, శ్రద్ధగా వినవలనని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఆ వాక్య వచనములు ఈ విధముగా నున్నవి: యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో ప్రియ దేవుని బిడ్డలారా, లేక ఏమండి వేడుకొనువాడు ఎవడో ఏమండి వాడు రక్షింపబడును అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనములోని రండి అనున్నది దేవుని ఆహ్వాన పిలుపు అయ్యున్నదని మొదట మనం తెలుసుకుని ఉన్నాము. అయితే ఈ సందర్భంలో ఇదే వచనములో వ్రాయబడిన ఈ మాటలను గూర్చి కూడా ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుందాము. దప్పిగొనిన వారలారా నెల యొద్దకు రండి అను మాటను మనం ఇక్కడ చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మాటల్లో కూడా క్రీస్తుకు సంబంధించిన విషయములు దాగి ఉన్నవి. ప్రియా దేవుని బిడ్డలారా, నీళ్ళ యొద్దకు లేక నీళ్ళ దగ్గరికి రండి అనగా ఈ నీళ్లు క్రీస్తుకును ఆయన అనుగ్రహించే పవిత్రాత్మకు సూచనగా ఉన్నవని తప్పక నీవు నేను తెలుసుకోవాలి. ఈ విషయం యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39లో ఈ విషయం మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా శాశ్వత జీవాన్నిచ్చే నీతిని పొందే మార్గం క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనను అంగీకరించు లేక స్వీకరించు స్థితియే ఈ నీళ్లు త్రాగడమై ఉన్నది. తద్వారా ఆయన నివసించు నిత్యత్వములో నిత్య జీవమును మనం పొందగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ వాక్య వచ్చిన సందర్భములో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటల్లో ద్రాక్షరసము పాలు అనే మాటలు శుభవార్తల్లోని ఇతర సమృద్ధికరమైన దీవెనలకు గుర్తై ఉన్నవి. అదేవిధముగా డబ్బు లేకుండా అనగా శుభవార్తల్లోని దీవెనలు కేవలం దేవుని కృపమూలంగా ఉచితంగా లభిస్తాయి అని దీని అర్థమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఒకసారి నేను యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి. రోకలు లేకపోయినను ఏమీయు నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, డబ్బులు లేకుండా అనేటటువంటి మాట ఇక్కడ వాడబడినట్లు మనం చూస్తున్నాం. కానీ యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1లో మనకేమని రాయబడి ఉంటుందంటే డబ్బులు అనేటటువంటి పదాన్ని రోకలు అనేటటువంటి ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కృప మూలముగా ఉచితంగా ఏమండి దేవుని ఆశీర్వాదాలు మనకి లభిస్తూ ఉంటాయి. అవి ఏవై ఉన్నావో మనము తెలుసుకుందాం. అయితే ఇంతకీ దేవుని కృప మూలంగా మనం పొందే ఉచిత దీవెన ఏమిటి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు ద్వారా నీతిమంతులమని తీర్చబడు దీవెన అని మనం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 ద్వారా మనం తెలుసుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని కృప మూలంగా మనం పొందే లేక పొంది ఉన్న ఉచిత దీవెన మరొకటి ఏమిటంటే క్రీస్తు ద్వారా నిత్య జీవమును పొందు భాగ్యమునై
ఉన్నది. ఈ విషయము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. అదేవిధంగా దేవుని బిడ్డలారా, అదే విధముగా దేవుని మూలముగా మనం పొంది ఉన్న ఉచిత దీవెన ఇంకొకటి ఏమిటంటే రక్షింపబడుట లేక దేవుని రక్షణను మానవమాత్రులమైన మనం ఉచితముగా పొందుకున్నటే అని మనం తప్పక తెలుసుకునవలేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8, 9 ద్వారాను, అదే విధముగా తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 7 వరకు ఉన్న వచనముల ద్వారా మనకి తెలియపరచబడును. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన సత్యమును మీకు తెలియపరచాలని ఆశపడుచు ఉన్నాను. ఒక మనిషి ద్వారా ఒక మనిషికి కలిగే భద్రత, కాపుదల లేక రక్షణ ఇది శరీరము వరకు మాత్రమే కానీ దేవుని వలన కలుగు రక్షణ శరీరమునకు, ఆత్మకు, ప్రాణమునకు కలుగును. అది ఏ విధముగానో ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దినబిడ్లారా, మనుషుల వలన కలుగు హాని కీడుకరమైన పరిస్థితుల నుండి అని కీర్తనల గ్రంథము 37వ కీర్తన 32, 33 ఆ చరణాల ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అదే విధముగా కీర్తనలు 27వ కీర్తన 2 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. దేవుని వలన కాపుదల, భద్రత, రక్షణ మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనుషుల వలన కలుగు హాని కీడుకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు ఏ విధముగా మనకి రక్షణ ఆయన కల్పిస్తూ ఉంటాడు అనే విషయాలను కీర్తనల గ్రంథము 37, 32, 33 ఆ ఒక చరణాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అదేవిధంగా కీర్తనలు 27:2 కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణమును మరణము నుండి తప్పించి కాపాడు దేవుడు ఆయనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం కీర్తనల గ్రంథము 116వ కీర్తన 8 ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అంతేకాకుండా సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 11, 12 ద్వారా కూడా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. ఒకటి ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల ద్వారా కలిగే హాని కీడుకరమైన పరిస్థితుల్లోంచి దేవుని యొక్క భద్రత, కాపుదల, రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. రెండవ విషయంగా మనం చెప్పుకున్నాం ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రాణమును మరణము నుండి ఆయన తప్పించు కాపాడు దేవుడై ఉన్నాడు అనే విషయము కూడా నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అంతేకాదు ఆత్మను నరకమునకు వెళ్లకుండా, సాతాను ముట్టకుండా కాపాడు దేవుడై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33, 34, యోహాను సువార్త 5వ అధ్యాయం 29 ద్వారా ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 29లో ఈ విధముగా నున్నట్లు మనం చూడగలము. జీవ పునరుద్ధాన సందర్భంలో ఇట్టి స్థితిని ప్రభు ద్వారా మనం పొందగలం. అంటే ఆత్మ నరకంలోనికి వెళ్లకుండా, ఆత్మను సాతాను ముట్టకుండా దాని మీద ఆయన ప్రజలుగా మనం ఉంటూ ఉన్నప్పుడు, ఆయన రక్షణను కలిగి మనం ఉంటూ ఉన్నప్పుడు, మన ఆత్మ మీద దేవాది దేవుడైన క్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది కనుక ఆయన మన ఆత్మను తన దేవదూతల భద్రతలో తన నిత్యత్వానికి, శాశ్వత జీవాన్ని ఇవ్వడానికి, తనతో ఉండడానికి ఆయన మనల్ని తీసుకువెళ్ళే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని వలన కలిగే రక్షణ అది పాపక్షమాపణతో ప్రారంభమై, ఆయన విశ్వసించి అంగీకరించుటతో ప్రారంభమై, ఆయన వాక్యాన్ని కలిగి జీవించుటతో కొనసాగించబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా, మనకి ఈ 3 విధాలైన రక్షణ, కాపుదల, భద్రత దేవుని వలన మనకి అనుగ్రహించబడతాయి. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుని వలన ఉచితముగానే మనం పొందుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి ఏ రకమైనటువంటి డబ్బు నీవు నేను చెల్లించవలసిన పని లేదు. దేవుని ఉచితమైన కృప ద్వారానే దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. అయితే రక్షణ నీతిమంతులుగా తీర్చబడుటయు అయి ఉంటుండగా, అదే విధముగా నిత్య జీవమును పొందుటయు, ఇవన్నీ ఉచితముగా మనం పొందినట్లు ఆయన కృప ప్రధాన కారణము కాగా, మరి యొక్క సత్యం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, వీటి విషయమై తన పరిశుద్ధ రక్తమును వెల చెల్లించిన దేవునిగా క్రీస్తుని కృత నిబంధనలో మనం చూడగలం. ఈ విషయములు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20 ద్వారాను, యెషయా గ్రంథము 53వ అధ్యాయము ద్వారాను, మార్కు సువార్త
10వ అధ్యాయము 45 ద్వారాను, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 ద్వారాను, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9 ద్వారా మనకి తెలియపరచబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఏమండి ఇప్పటి వరకు మనము యెషయా గ్రంథము 55వ అధ్యాయంలోని ఆయా విషయముల వివరణలతో పాటు ఆత్మీయ అర్థములను, అదేవిధముగా ప్రవచన సంబంధమగు విషయములను ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుంటూ జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు భవిష్యత్తు వాక్కులుగా క్రీస్తులో కృత నిబంధన కాలంలో జరిగిన విషయములను కూడా ఈ సందర్భంలో మనం తెలుసుకుంటూ జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పూర్తిగా ఏమండి క్రీస్తు ద్వారా జరగవలసినటువంటి విషయాలు కూడా ఉన్నవి. ఈ యొక్క యెషయా గ్రంథం 55:1-13 అనే విషయాలు మర్చిపోద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఈ అధ్యాయ వివరణ, ఆత్మీయ అర్థములు, ప్రవచన సంబంధించినటువంటి విషయాలుగా మనం ఈ విషయాలను తెలుసుకొనకపోతే, ఒకవేళ ప్రభు సేవకునిగా నేను తెలియపరచకపోతే ఈ వాక్య వచనముల ఆత్మీయ సందేశము మనకు అర్థము కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ మూలవాక్యముల ధ్యానంలోనికి మనం ఈ సమయంలో వెళుతూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాన్ని వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మీ కొరకు ఆ వాక్య వచనములను నేను చదువుచూ ఉన్నాను. ఆ వాక్య వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్య వచనములను నేను చదువుతున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు పేరట ప్రభు సేవకుని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, ప్రియా దేవుని బిడ్డలారా భుజించువానికి ఆహారమును కలుగుటికై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును అని దేవుడు అనినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను గమనించండి. యెహోవా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలను తెలియపరిచిన సందర్భం మనకి కనబడుతుంటుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10-11 వచనముల ఆత్మీయ వివరణను ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ముందుగా దేవుడు ఏ ఉద్దేశంతో వానను మంచును సృజించాడో అవి ఆ ఉద్దేశాలను చక్కగా నెరవేరుస్తున్నట్లు మనం చూడగలము. అంతేకాదు దేవుని వాక్కు కూడా అంతే. దేవుని వాక్కులు ఆయన నోట నుండి, ఆయన ప్రవక్తల ద్వారా లేక ఆయన ప్రవక్తల నోటి నుండి ఏమండి వచ్చి లోకములో దేవుని సంకల్పములను నెరవేర్చేందుకు బయలుదేరాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయములకు బలమును చేకూర్చేటటువంటి ఈ వాక్య వచనములను దయతో మీరు మన యొక్క బైబిల్ గ్రంథంలోంచి చూసి చదివి తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు మీకు ఈ విషయాలన్నీ కూడా చాలా లోతుగా చాలా బాగుగా మీకు అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా కొంత వివరంగా మీకు తెలియపరచబడతాయి. ఆ ఒక వాక్య రెఫరెన్స్లు నేను ఈ సమయంలో చదువుతూ ఉన్నా. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9-10, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 15-17 వచనాలు, యేస్కేలు గ్రంథము 37వ అధ్యాయం 9-10, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 63. ఈ వాక్యాలు మీరు చదివినట్లయితే మీకు చాలా చక్కగా నేను చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికి తిరుగులేదు. అది అలాగే జరిగిపోతుంది అని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయము మీకు బాగుగా అర్థము కావాలి అంటే ఆదికాండము 1వ అధ్యాయమే దీనికి నిదర్శనమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయము 3లో దేవుడు ఏమంటాడంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అంటే ఆయన నోటి నుండి వచ్చిన మాట అక్కడ కార్యాన్ని
చేసినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క నోటి నుండి ఒక మాట వచ్చిందంటే దానికి తిరిగి లేదు ప్రియా దేవుని బిడ్డలారా. అది అలాగా జరిగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు చెప్పాడు కాబట్టి ఇది జరిగిపోయినట్టే. ఇంతకీ ఏది జరిగిపోయినట్టు అంటే ఇశ్రాయేలు విడుదల పొంది ఆ దేశము దీవెనలతో సమృద్ధిగా ఉన్న దృశ్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ రిఫరెన్స్ల ద్వారా కూడా మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 1, 2 10 వచనాల ద్వారా, అదేవిధముగా యెషయా గ్రంథం 41వ అధ్యాయము 18, 20 వచనాల ద్వారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 23 ద్వారా, యెషయా గ్రంథము 52 అధ్యాయము 9వ వచనము ద్వారా, కీర్తనలు 96వ కీర్తన 11, 13 చరణముల ద్వారా, కీర్తనలు 98వ కీర్తన 7, 8 చరణముల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. దేవుడు తన ప్రజల విషయంలో ఏ దీవెన వచనాన్ని, ఏ ఆశీర్వాద వచనాన్ని ఆయన పలికి ఉన్నాడో, ఆయన నోటి నుండి వచ్చిందో అది అక్షరాల అలాగా వారి జీవితాలు వారి పట్ల నెరవేరి అది కార్యాన్ని జరిగిస్తూ అది ఆయన మాట వారికి దీవెనకరంగా మార్చబడేది అనే సత్యము ఈ సందేశము ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జీవితంలోనే కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రక్తములో కడగబడి క్రీస్తును మన సొంత రక్షకునిగా, క్రీస్తును మన దేవునిగా విశ్వసించి అంగీకరించి ఆయనతో మన జీవిత ప్రయాణాలు చేస్తున్న మన జీవితాలలో కూడా ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట అది ఆశీర్వాదకరముగానే మన పట్ల నెరవేర్పు జరుగుతుందని తప్పక నీవు నేను తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు అన్ని కాలాల్లోనూ దేవుని రాజ్యములోని సహజ గుణాలు ఆనందం, శాంతి, గానాలాపన రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాసి ఉన్నారంటే దేవుని యొక్క రాజ్యము ఆ ఒక భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని పౌలు గారు అక్కడ రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ దేవుని రాజ్యములో ఉన్నాయి. ఏవన్నీ దేవుని రాజ్యములో ఉన్నాయంటే అక్కడ మనం చూస్తున్నాం నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమును ప్రియా దేవుని బిడ్డలారా. వీటిని దేవుడు ఎవరికి ఇవ్వబోతున్నాడు భవిష్యత్తులు అంటే తన్ను విశ్వసించిన తన యొద్దకు వచ్చిన క్రొత్త ఇశ్రాయేలు వారికి ఆయన ఇవ్వబోతున్నట్లు ఈ సత్యం మనకి తెలియపరచబడుతుంది. అంతేకాదు తన యొద్దకు వచ్చి తన ప్రజలుగా క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులుగా క్రొత్త నిబంధన ఆయన ప్రజలుగా ప్రత్యేకించబడిన వారికి ఇంకా దేవుడు ఏటిస్తానంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా, పేరు ప్రతిష్టలు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ విషయం ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 4, 9 ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు విడుదలతో పాటు పూర్వపు వైభవాన్ని తిరిగి దేవుడు వచ్చేటట్లు చేయడమే కాకుండా దేవునికి శాశ్వతమైన మహిమ వారి ద్వారా సమకూర్చబడ్డమే కాకుండా అంతేకాదు ఇందు మూలంగా ఆయన కృపా ప్రేమ తన వాగ్దానం పట్ల ఆయన విశ్వసనీయత అద్భుతమైన రీతిలో వెల్లడి అవుతాయని అర్థములనై ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. కనుక క్రొత్త నిబంధనలో క్రీస్తును అంగీకరించి క్రీస్తును అంగీకరించిన వారిలో ఇశ్రాయేలీయులు కూడా ఉన్నట్లు ఈ యొక్క యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు మనం చూస్తున్న వారిని క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులు, క్రొత్త ఇశ్రాయేలీయులు అంటే క్రీస్తును కలిగిన దేవుని ప్రజలుగా వారు ఉంటారు. వారికి దేవుడు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి స్థితితో ఇశ్రాయేలీయులు అందరినీ కూడా దేవుడు నింపబోతున్నాడో ఈ విషయాలన్నీ మనకి ఈ సందర్భంలో ఈ వాక్య రెఫరెన్స్ల ద్వారా ఈ వివరణ ద్వారా మనకి తెలియపరచబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తెలియపరచబడమే కాకుండా ఇవన్నీ కూడా క్రీస్తును అంగీకరించి క్రీస్తు ప్రజలుగా క్రీస్తునందుకు వారు వచ్చి జీవించడం ద్వారా ఈ యొక్క పూర్వపు ఆ స్థితిగతులన్నిటినీ వారికి దేవుడు ఇచ్చి వారిని ఆయన అలంకరించబోతున్నాడు. కనుక దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలు ఆయన ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అది నెరవేర్పు జరిగే ఆశీర్వాదపు మాటలై ఉన్నాయి అని తప్పక నీవు నేను తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని సంగమా, దేవుని నోట నుండి వచ్చు మాటలు మరలక, అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదపు మాటలు మరలా వెనక్కి వెళ్లకుండా తన ప్రజల పట్ల అది జరిగేంత వరకు, అంటే నెరవేర్చు స్థితిని కలిగి కార్యమును సఫలము చేసి సంగీతనాదముతో మనలను నింపునది. లేక ఏమండి, క్రొత్త నిబంధన కాలములో తనని విశ్వసించి తన యొద్దకు వచ్చే ఇశ్రాయేలు జీవితాల్లో ఏమండి ఆ యొక్క సంగీత సునాదములతో నింపబడి స్థితిని వారికి ఏమండి విశ్వసించిన మనకి ఏమండి భవిష్యత్తులో విశ్వసించబోతున్న ప్రతి ఒక్కరికి కూడా అతి సంతోషకరమైన దీవెనలు దేవుడు దయచేస్తాడు అనడానికి ఏమండి ఈ యొక్క సత్యాలన్నీ మనకి తెలియపరచబడుతున్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి ఉదాహరణగా ఏమండి పాత నిబంధన కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమండి, యెహోవా దేవుడు అబ్రహాముతో ఆదికాండం 18వ అధ్యాయం 14లో ఈ విధముగా అనెను, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చుదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను అనే విషయమును దేవుడు శారా విషయమై అబ్రహాముతో చెప్పినట్లు మనం చూడగలం. అయితే ఈ విషయమును అబ్రహాముతో ఏమండి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము వయస్సు ఏమండి 99 సంవత్సరములు కాగా ఈ విషయము ఏమండి మనకి ఎక్కడ కనబడుతుందంటే ఆదికాండము 17వ అధ్యాయం 1లో కనబడుతూ ఉంటారు. అయితే మీదటికి అనేటటువంటి మాటని ప్రభు వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. మీదటికి అనగా ఒక సంవత్సరము అని, అంటే ఒక సంవత్సరము తర్వాత అని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఒక సంవత్సరంకి ముందు ఏమండి ప్రభు అబ్రహాముతో మాట్లాడితే ఏమండి ఒక సంవత్సరము తర్వాత, మీదటికి అనగా ఒక సంవత్సరము తర్వాత ఏమండి శారా ఏమండి ఒక కుమారుని తను పొందేటటువంటి కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు అనేటటువంటి విషయము ఏమండి ప్రభు చెప్పినట్లు మనం చూస్తుంటాం. ఈ విషయము ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనంలోనికి మనం వచ్చేటప్పుడు అక్కడ ఈ విధముగా దేవుని వాక్యము వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు అని మనం చూడగలము. అంటే దేవుని నోట నుండి ఏమండి సంవత్సరము ముందు పలికిన మాట అది మరలా వెనక్కి వెళ్లకుండా ఆ ఆశీర్వాదపు ఆ మాట, వాగ్దానపు మాట ఏమండి అది నెరవేర్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అది కార్యమును ఏమండి కార్యసిద్ధిని కలుగు చేసి శారాలో ఏమండి ఆ మాట వాగ్దానము సఫలపరచబడి ఏమండి సంగీత నాదముతో అనగా సంతోష వాతావరణముతో ఏమండి అబ్రహాము శారాల కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? నింపిన దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని నోట నుండి ఏమండి తన ప్రజల విషయమై వచ్చే ఆశీర్వాదపు మాటలు అవి అన్నిటన్నిటికీ ఏమండి వారి పట్ల అవి నెరవేర్పు జరుగుతూనే ఉంటాయి, కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో మరలా ఆగిపోవు, అవి మరలా వెనక్కి వెళ్ళిపోవు అనే సత్యము యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మరొకసారి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ఉన్న నీవు నేను ఏమండి ఈ క్రొత్త సంవత్సరంలో తప్పక ఈ విషయాలను మనం తెలుసుకొని మన విశ్వాసంతో ముందుకి నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో దేవుడు ఏమండి చేసినటువంటి కార్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 99 సంవత్సరాలప్పుడు ఏమండి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడి శారాకి కుమారుని ఇస్తానని చెప్పినటువంటి దేవుడు 100వ సంవత్సరం అంటే ఒక సంవత్సరం తర్వాత ఒక కుమారుని పొందుకుని ఉన్నదంట శారా. ఆ గృహముల ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేసిన దేవుడు. ఆయన నోటి నుండి వచ్చే మాట ఏమండి మన గృహాలలో నెరవేర్పులు జరుగుతూ ఏమండి మన గృహాలలో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేసే మాటలై ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఫిలదెల్ఫియా సంఘముతో ప్రభు అనిన ఈ వాగ్దాన మాటను మీ కొరకు నేను చదువుచున్నాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో అనగా మూల భాషలో ఏమండి శోధన గడియలో నేనును నిన్ను కాపాడదనని ఆనాడు ఫిలదెల్ఫియా సంఘమునకు ప్రభు ఇచ్చిన వాగ్దానమునై ఉన్నప్పటికీ నేడున్న మనకని భవిష్యత్తులో ఎత్తబడబోయే వధువు సంఘమునకును లేక సార్వత్రిక సంఘమునకును చెందు వాగ్దాన మాట అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఆయన నోట నుండి వచ్చినది అయి ఉన్నది గనుక మరలక నెరవేర్చు స్థితిని కలిగి
కార్యమును సఫలము చేసి సంగీతనాదముతో పరిశుద్ధులను నింపు స్థితి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము తీసుకున్న మూలవాక్య వచనములు వాగ్దాన సంబంధమైన ప్రవచన సంబంధములకు దీవెన సంబంధమైనవి గనుక ఆయన నోటి నుండి వచ్చు దీవెన వచనములుగానే మనము పొందుదుము అని మర్చిపోదు. అంతేగాని ఈ మాటలు తీసుకుని ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాటకు ఆపాదించడం సరైన పని కానే కాదు. ఇంతకీ ఈ మాటలు ఈ విధముగా తెలియపరచుటకు కారణం ఏమిటంటే, వాక్యమును సరిగ్గా అర్థమును చేసుకొనలేని వారు ప్రభు ఆశీర్వాదపు మాటలకును శాప సంబంధమగు మాటలు కలిపి ఆపాదించేవారు కూడా లేకపోలేదు. అలా చేయట సరైన వాక్య వివరణ అయి ఉండదని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక మనము విశ్వసించిన, మనము ఆరాధించున్న దేవుని నోట నుండి వచ్చు తన ప్రజల విషయమై ప్రతి ఆశీర్వాదపు వచనమును మరలక నెరవేర్చు స్థితిని కలిగి కార్యమును సఫలము చేసి సంతోష ఆనంద సంగీతనాదముతో తన ప్రజలకు మనలను నింపు దేవుడై ఆయన ఉన్నారు. అలాగున ఈ సంవత్సరం అంతా కూడా మనలను, మన కుటుంబాలను, మన సంఘములను, మన చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులను ప్రభు నింపాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే భవిష్యత్తులో తను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వారి విషయమై కానీ, లేక తనను విశ్వసించిన అన్యులమైన మన విషయమై కానీ ప్రభు నోటి నుండి వచ్చిన ప్రతి ఆశీర్వాదపు మాట నెరవేరక తప్పదు అని మనం తప్పక నమ్మి విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ క్రీస్తు వైపు చూచుచు క్రీస్తు చిత్తము చొప్పున నడుచుకుంటూ మరణము వరకు ఆయనకు నమ్మకస్తులముగా జీవించి ఆయనచే నీతి, జీవ, మహిమ కిరీటములను పొంది పరలోకములో ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులముగా ముందుకు సాగుదుముగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం అంతా కూడా వాక్య వచ్చిన వివరణలతో కూడిన వర్తమానమని నేను ముందుగానే మీకు తెలియపరచడం జరిగింది. కనుక ప్రతి విషయాన్ని వివరంగా వాక్య వచనాల ద్వారా మీ ముందుంచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆయన నోటి నుండి తన ప్రజలమైన మన విషయమే వచ్చిన, లేక ఇశ్రాయేలు విషయమే వచ్చిన ప్రతి వాగ్దాన సంబంధించిన, ప్రతి ప్రవచన సంబంధించిన, ప్రతి ఆశీర్వాద సంబంధించిన, ప్రతి దీవెనకు సంబంధించిన ప్రతి మాట అది మరలక, అది మన మధ్య మనతోనే ఉండి తను ఏ మాట అయితే దీవెన మాటను పలికి ఉన్నారో దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆ మాట తన సేవకుల ద్వారా మనకు వచ్చిన అది మన పట్ల నెరవేర్చు దేవుడై ఉన్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఈ నూతన సంవత్సరములో దేవుని నోట నుండి వచ్చే మాటలు విశ్వసిద్దాం. అవి మన పట్ల కార్యాలు దేవుడు చేయలాగిన నిరీక్షణతో కనిపెడుతూ మనం ముందుకు వెళ్ళిపోదాం. తప్పక దేవుడు తన నోట నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదపు, తన సేవకుల నోట నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదపు మాటలను మన పట్ల ఈ నూతన సంవత్సరంలో నెరవేర్చి వాటిని సఫలపరుస్తూ నూరొత్తులుగా మన కుటుంబాలను రెట్టింపు సంతోషముతో, రెట్టింపు ఆనందముతో, రెట్టింపు సమాధానముతో, రెట్టింపు ఆశీర్వాదముతో, రెట్టింపు అభివృద్ధితో, రెట్టింపు మేలులతో ఆయన నింపునుగాక. దేవుడు ఈ మాటలను మన వినికిల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ సంవత్సరంలో ఈ మొట్టమొదటి ఆరాధనలో పాల్గొని ప్రభునామాన్ని గణపరిచిన స్థానిక సంఘ కుటుంబాలను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధముగా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అనే ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఆత్మీయులు ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా ఈ ఆరాధనని వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనను మనం ముగించుకోబోతున్నాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కూడా కళ్ళు మూసుకుని తరలు వంచి ఏకీభవించాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ ఆరాధనను ముగించుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దయగలిగిన దేవా, ఈ నూతన సంవత్సరములో మరొకసారి మేమందరము కూడా మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నిన్ను గణపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. వాక్య వచ్చిన వివరణలతో కూడిన ఈ యొక్క యెషయా గ్రంథం 55వ అధ్యాయ 1 నుండి 13 వరకు ఈ సందేశాన్ని నీవిచ్చిన ఆత్మ నడిపింపులో నీ ప్రజలైన వారికి నాయనా మరి ఈ విధముగా వివరించి తెలియపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు దీవించి
ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కృపా కాపుదల నిండుగా సమృద్ధిగా ఇగోనైనా నీ బిడ్డలందరికీ అనుగ్రహించి అద్భుతాలతో ఆశ్చర్యాలతో వారి కుటుంబాలు నింపి నిత్యము మీ కనుదృష్టి వారిపై మీరుంచి వారు మొరపెట్టగా నేనున్నానని అభయమిచ్చే నీవు అయా వారి యొక్క ప్రతి ప్రార్థన విన్నపములకు మీ జవాబు అనుగ్రహించి ప్రతి కుటుంబాలు నీ మహిమతో నీ ప్రసన్నతతో నీ తేజస్సుతో నింపబడినట్లు ప్రభువా నీ స్వారూప్యం పోలికలోనికి మలచబడుతూ నిన్ను వారి జీవితాల ద్వారా అనేకులకు చూపిస్తూ అనేకులను నీ యొద్దకు నడిపించే అయా ఒక దీవెనకరమైన బిడ్డలందరినీ నడిపించమని వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాలు వారి పట్ల నెరవేరుస్తూ తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారమునడు మాకు దయచేయము. మా రుణస్తులను మీరు క్షమించిన ప్రకారం రుణములు క్షమించు. శోధనల కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ నూతన సంవత్సరములో ఈ మొట్టమొదట ఈ పరిశుద్ధ దినాన్ని నీ మాటలు విని నిన్ను గణపరిచి ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని హెచ్చించిన అయ్యా క్రైస్తవ లోకం అంతటికి ఇగోనైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకొని ప్రభువా ఈ ఆరాధన వీక్షించి ఆరాధనలో పాల్గొన్న అయా మా ఆత్మీయులందరికీ స్థానిక సంఘ బిడ్డలకు ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు సదాకాలం వారి ప్రాణాత్మ శరీరములకు వారి కుటుంబాలకు తోడు నడిపించి కాపాడునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక, ఆమేన్. యేసు నామమునకే జయం. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా ఆస్వాతోరమియునామో నీ సత్య వాగ్దాతము ఈ మహిమేగా కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమరించుము దేవా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యొక్క సమాధానము, ప్రభు కాపుదల ఈ సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు మీకు మీ కుటుంబములకు నిండుగా సమృద్ధిగా అనుగ్రహింపబడునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.